విచిత్రమైన ఈల వేస్తాడు. ఎక్కడున్నటువంటి గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయి బిలబిల బిలబిల మొత్తం పరిగెత్తుకొని వచ్చేస్తాయి. అలాగ యేసయ్య తన గొర్రెలను ఈల వేసి పిలుస్తాడు. యేసు ప్రభు వారు పిలిచినప్పుడు ఆయన కంఠధ్వనిని నిజమైన విశ్వాసి గుర్తుపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య స్వరము విని వాళ్ళు బయటికి వెళ్తారు. ఆయన స్వరాన్ని విని మళ్ళీ దొడ్డి లోపలికి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా వాళ్ళు కాపరి స్వరమును ఎరిగి నడుస్తారు గనుక వాళ్ళకు క్షేమము కలుగుతుంది, ప్రమాదాలు ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ దినాన మనం నేర్చుకొనవలసిన పాఠం ఏమిటంటే, మన జీవితంలో ఒక సంగతి నేర్చుకోవాలి, ఒక ప్రక్రియ నేర్చుకోవాలి, ఒక పని మనం నేర్చుకోవాలి. ఏంటంటే కాపరి స్వరము ఎరుగుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలతో చెబుతానే ఉన్నాడు. సంఘాలతో మాట్లాడే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ వినడానికి చెవులు గలవాళ్ళు తక్కువ. ఎక్కడున్నారు మరి? నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికైనా చెవి ఉంటే వాడు వినుగాకన్నాడు. మాట్లాడదేమో మందతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట, సమూహముతో, వేల మందితో, లక్షలు కోట్ల మందితో ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. చెవిగలవాడు అని ఏకవచనంలోకి వచ్చాడు. ఒక్కడైనా లేడా? నేను మాట్లాడుతూనే ఉన్నాను, కోట్ల మందితో మాట్లాడుతున్నా, కానీ వినడానికి ఒక్కడైనా లేడా? ఎవడైనా ఉంటే చెవిగలవాడు. యాక్చువల్గా ఏమనాలి అక్కడ? గ్రామటికల్గా కరెక్ట్ ఉండాలంటే ఏమని రాయాలి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవారు విందురుగాక అనాలి. చెవిగలవారు అనలేదు, చెవిగలవాడు అన్నాడు. నువ్వు మాట్లాడిందేమో కోట్ల మందితో, ఇప్పుడు కావలసింది ఒక్కడైనా కావాలా? ఒక్కడైనా ఈ కోట్ల మందిలో నా మాట విని నా స్వరాన్ని గుర్తుపట్టేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆ ఒక్కడు నీవు కావాలి, ఆ ఒక్కతవు నీవు కావాలి. ప్రభునందు ప్రియులారా, అనుక్షణం దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడలేదని నువ్వు అనకు, అది తప్పది. మాట్లాడుతూనే ఉన్నాడు. నేను దేవుడిని ఒకసారి అడిగాను, నాతో నువ్వు మాట్లాడడం లేదేంటి అని. ఆయన అన్నాడు, నేను మాట్లాడుతూనే ఉన్నాను రా, నువ్వు వినిపించుకోవట్లేదు అన్నాడు. అప్పుడే రాశాను నా పాట. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు. మనవులాలకించు రాజా ప్రార్థింపనేర్పు. మాటలాడుచున్న ప్రభువా నీ స్వరమును విననేర్పు. ప్రభునందు